వారికి స్కూళ్ళు పెట్టారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు. వీళ్ళేమన్నారు, పై వస్త్రం వేసుకుంటే స్తనాలకు వస్తామన్నారు. వీళ్ళేమన్నారు, మీరు చదివితే మేము మీ నాలుకలకు వస్తామన్నారు. బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి. వీళ్ళే రజాకారులను పెట్టి ఒకరు హింసిస్తే ఇంకొకరేమో పిలక పెట్టుకుని హింసించాడు. మొత్తానికి హింసించబడింది ఎవరు? మేమేగా. మాకు వాయిస్ అయినారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు అందరూ కాదు, వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టి ఫూలే గారి భార్య సత్యమణి గారికి వారు చదువు చెప్పారు. ఫూలే గారు నిలబడడానికి కారణం బ్రిటిష్ మిషనరీలు కాదా? అంబేద్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా కారణం? ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయన ఆదరించింది క్రైస్తవులు కాదా? ఆయన నిలబెట్టింది క్రైస్తవులు కాదా? సైమన్ గో బ్యాక్ అని వీళ్ళు అరిస్తే సైమన్ వస్తాను అని రాసింది ఎవరు? క్రైస్తవుడు కాదా? ఇవన్నీ కనిపించవా? ఇంకొక విషయం, నేను ఒక 2-3 విషయాలు అన్న ప్రస్తావించారు. నేను ఒక చాలా తక్కువ సమయంలో ఒక విషయం చెప్తాను. ఏంటి అనంటే, క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని అన్నారు. సరే, ఈ దేశంలో జోగిని వ్యవస్థ అని ఒకటి ఉండేది. ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది? భాస్కర్ రాజు గారే చెప్పాలి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? భాస్కర్ రాజు గారే చెప్తారు. ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు? ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు, చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈరోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ? ఎవరు తెచ్చారో సమాధానం చెప్పాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఆయన డాక్టర్ అయ్యారుగా, ఎలా అయ్యారు? ఒక వైద్యుడు ఒక చోరుడు ఇద్దరు సమానం అని చెప్పేటటువంటి సనాతన ధర్మం ఎక్కడ? రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ శూద్ర అని చెప్పేటటువంటి ఈ యాక్ట్ 1913 ఎక్కడ? ఈ రెండిట్లో దేనివల్ల మీరు డాక్టర్ అయ్యారు? మీరు సమాధానం చెప్పాలి నాకు. స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ ఎవరు చేశారు? బ్రాహ్మిన్స్ ఒక వ్యక్తి శూద్రుడు పెళ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర 3 రాత్రులు పడుకోబెట్టాలా? ఇది మీ సనాతన ధర్మమా? దాన్ని అబాలిష్ చేసింది 1819లో. ఎవరు అబాలిష్ చేశారు? 1830లో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్. అంటే మీరు నేను ఈరోజు బ్రతికున్నాము అని అంటే, వాళ్ళు చంపకుండా మన తలలు తెగకుండా ఉన్నాను అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా. నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ 1833. రైట్ టు సిట్, శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి, పిరుదులు కోసేవాళ్ళు. ఈరోజు టీవీల ముందు మీరు నిలబడుకొని మాట్లాడుతున్నారు అంటే కారణం ఏంటి? ఏ యాక్ట్ కారణంగా? ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా? అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా? నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది. మన బడుగు బలహీన వర్గాలకు, దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాల ఎదుట డాన్సులు చేయించేవాళ్ళు. ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట, అంటే భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని. వీళ్ళను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో, దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో, జోగిని కమ్యూనిటీగా పిలిచారో, వీరిని ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ, వీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ, కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు, హైకోర్టులో పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే, ఈ సనాతన ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు. ఏదండి మీ సంస్కృతి? మా ఆడవాళ్ళను అర్ధనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృత? అది కాపాడటం కోసం మీరు నిలబడతారా? దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ వాడు క్రైస్తవుడైపోయాడా?